Hi friends, welcome to TeluguTechsteps. ఓకే అండి, లెట్స్ సీ పైథాన్ ప్రోగ్రామింగ్ ఫీచర్స్. అంటే పైథాన్ ప్రోగ్రామింగ్ యొక్క ఫీచర్స్ ఏంటో చూద్దాం. ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం అండి రిగార్డింగ్ దిస్. అంటే దీనికోసం అని చెప్పి నేను ఎక్కువ టైం తీసుకోను, బికాజ్ ఈ ఫీచర్స్ అన్నీ కూడా జస్ట్ తెలుసుకోవడం కోసమే. మనకి రియల్ టైంలో అయితే వీటి వల్ల యూసేజ్ తక్కువ ఉంటుంది, బట్ ఇంటర్వ్యూస్లో సమ్ టైమ్స్ యూజ్ అవ్వచ్చు. సో ఇన్ దట్ కేస్ నేను చాలా 5 minutesలో విత్ ఇన్ 5 minutesలో నేను వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ పైథాన్ అనేది కవర్ చేసేస్తాను. ఓకే, లెట్ బిగిన్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇట్స్ అ సింపుల్ అండ్ ఈజీ. సింపుల్ అండ్ ఈజీ అంటే వెన్ వీ కంపేర్ విత్ ఎనీ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు సేమ్ ఇంగ్లీష్ అట్ ద సేమ్ టైం మనం ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు సేమ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది కాబట్టి మనకి చాలా అండర్స్టాండబుల్గా ఉంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడండి, నేను ఒక పైథాన్కి జావాకి సంబంధించిన ఒక చిన్న ఫర్ లూప్ రాస్తున్నాను. చూడండి, ఫర్ లూప్ రాస్తున్నప్పుడు మనకి జావాలో అయితే ఇంత రాయాలి, బట్ ఫర్ లూప్లో ఇంట్ i ఈక్వల్ టు 0, i లెస్ దాన్ 10 అని చెప్పి i++ ఇవన్నీ రాసుకోవాలి. బట్ మీరు పైథాన్లో అనుకోండి, జస్ట్ ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ 10 అని చెప్పి ఇచ్చేస్తే మీకు i యొక్క రేంజ్ అనేది ప్రింట్ అయిపోతుంది, జస్ట్ లైక్ ఇన్ ఇంగ్లీష్ మాట. దట్స్ వై పైథాన్ ఈజ్ కాల్డ్ యాజ్ అ సింపుల్ అండ్ ఈజీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. చాలా సింపుల్గా అండ్ ఈజీగా ఉంటుంది. ఓకేనా? దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్, ఫ్రీవేర్. అంటే పైథాన్ విల్ బీ అవైలబుల్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే మనం ఏదైతే పర్చేస్ చేసి కొనుక్కోవాల్సిన పని లేదు, పైథాన్ అనేది ఫ్రీగా మనకి అవైలబుల్ అవుతుంది. అండ్ ఇట్స్ ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ అంటే ఇది నథింగ్ బట్ ఆఫ్ ఏంటంటే మనకి ఈ యొక్క ఓపెన్ సోర్స్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇట్స్ అవైలబుల్ అన్నమాట. ఇది మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఓపెన్ సోర్స్ అంటే ఇక్కడ మీరు ఏదన్నా ఈ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి చేంజెస్ చేయాలనుకుంటే మీరు చేంజెస్ చేయొచ్చు. అంటే వ్యాలిడ్ పాయింట్ అయితే పైథాన్ ప్రోగ్రామింగ్ వాళ్ళు మీ యొక్క చేంజెస్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళ ప్రోగ్రామింగ్లో పెట్టుకుంటారు. దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ అ ఓపెన్ సోర్స్. అండ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఏ లాంగ్వేజ్ విచ్ ఈజ్ అండర్స్టాండబుల్ టు బోత్ హ్యూమన్ అండ్ కంప్యూటర్. ఓకేనా? ఏదైతే హ్యూమన్స్కి అట్ ద సేమ్ టైం కంప్యూటర్ కూడా అర్థమవుతుందో దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. మనకి అసెంబ్లీ లాంగ్వేజ్, మిషన్ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా లో లెవెల్ లాంగ్వేజెస్ వస్తాయి. అండ్ C++, జావా, పైథాన్, .NET ఇవన్నీ కూడా మనకి హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోకి వస్తాయి. ఓకేనా? ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, పైథాన్ అని చెప్పి పైథాన్కి కింద డిఫరెంట్ టైప్ ఆఫ్, అంటే మన పైథాన్ ఒక అప్లికేషన్ మన పైథాన్లో రాసినప్పుడు అది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓఎస్లో కూడా రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ కానీ, మ్యాక్ కానీ, లైనక్స్ కానీ, సోలారిస్ కానీ, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓఎస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్స్లో మనకు అది రన్ అవుతే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ అ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటాం. పైథాన్ అప్లికేషన్ అండ్ ఇట్స్ అ ప్రోగ్రామింగ్ హ్యాస్ టు బి రన్ ఇన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్. ఓకే. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి పోర్టబిలిటీ. అంటే ఇక్కడ పోర్టబిలిటీ అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక అప్లికేషన్ ఉందండి, పైథాన్ అప్లికేషను. ఆ అప్లికేషన్ విండోస్లో రాసుకుని అట్ ద సేమ్ టైం ఇప్పుడు నీకు ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ ఇన్ ఓఎస్. అంటే మ్యాక్బుక్లో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఓఎస్లో నేను రన్ చేయాలనుకుంటున్నాను. సో ఆ ఓఎస్లోకి మీరు రన్ చేస్తున్నప్పుడు దేర్ ఈజ్ నో పాయింట్ ఆఫ్ చేంజింగ్ ఎనీథింగ్. అంటే మీరు ఎటువంటి కోడింగ్ చేంజ్ అవ్వాల్సిన పని లేదు. మీరు డైరెక్ట్గా ఏదైతే మీరు పైథాన్ అప్లికేషన్ రాసుకున్నారో అదే పైథాన్ అప్లికేషన్ హ్యాపీగా మీకు ఓఎస్లో కూడా, అంటే iOS ఆపరేటింగ్ సిస్టంలో కూడా మీకు రన్ అవుతుంది. ఓకేనా? దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పోర్టబిలిటీ. అంటే సింపుల్గా మీకు చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ మీరు ఎయిర్టెల్ వాడుతున్నారు, ఎయిర్టెల్ మీకు నచ్చలేదు కాబట్టి ఇప్పుడు జియోకి పోర్టబుల్ పెట్టుకుని జియోలోకి వెళ్ళిపోయారు. సో ఇన్ దట్ సినారో మీరేం మీ మొబైల్ నెంబర్ మార్చుకోరు కదా, నెట్వర్క్ మారుతుందంటే కానీ మొబైల్ నెంబర్ మారదు. ఇన్ ద సేమ్ టైం మన యొక్క వాయిస్ మారుతుంది, అంతేగాని కంటెంట్ మారుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఇస్ పోర్టబిలిటీ. అండ్ కమింగ్ టు ద సిక్స్త్ పాయింట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, దట్ ఈస్ అ డైనమికలీ టైప్డ్. అంటే ఇక్కడ ఏం లేదండి, మనకి జావాలో రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనం ఏదైనా వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నప్పుడు వాటి యొక్క టైప్ అంటే డేటా టైప్ ఇచ్చేస్తాం. బట్ ఇన్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం ఇచ్చిన వేరియబుల్ యొక్క వాల్యూని బట్టి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజే ఆ యొక్క వేరియబుల్ ఏ టైప్ అనేది డిసైడ్ చేసుకుంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఇక్కడ ఐ జస్ట్ వాంట్ బి డిఫైన్డ్ సమ్ వాల్యూస్ టు ఎక్స్కి నేను ఇక్కడ కొన్ని వాల్యూస్ ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ x, y =
20,30 అండ్ ప్రింట్ ఆఫ్ అని చెప్పి x + y ఇచ్చాను. అంటే అక్కడ మనకు అవుట్పుట్ 50 వచ్చేసింది. మనకు అవన్నీ x, y ఈ పర్టికులర్ సినారియోలో ఈ పర్టికులర్ డేటా టైప్ అని ఎవరు డిఫైన్ చేశారండి? నేనైతే ఏం డిఫైన్ చేయలేదు కదా. సో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డిఫైన్ చేసుకుంటే, అది ఎప్పుడు డిఫైన్ చేసుకుంటే రన్ టైంలో డిఫైన్ చేసుకుంటుంది. అంటే మనం ఇచ్చిన వాల్యూస్ని రన్ టైంలో తీసుకుంటుంది కాబట్టి దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ డైనమికలీ టైప్డ్ అంటాం. ఓకేనా, రైట్. అండ్ 7th పాయింట్ వచ్చేసి బోత్ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అట్ ద సేమ్ టైమ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. బికాజ్ దీనికి సంబంధించిన ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సి దగ్గర నుంచి కొన్ని ఫంక్షనల్ ప్రోగ్రామింగ్కి సంబంధించినవి, అలాగే C++ దగ్గర నుంచి కొన్ని ప్రొసీజర్కి సంబంధించినవి, అలాగే సమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ C++ దగ్గర నుంచి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్కి సంబంధించినవి, ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనకి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో తీసుకోవడం జరిగింది. సో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ కాల్డ్ ఎస్ ప్రొసీజర్ ఓరియంటెడ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ కమింగ్ టు ద ఇంటర్ప్రిటేషన్, నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ప్రిటెడ్ అంటే మనకి పైథాన్లో వీ హ్యావ్ ఏ ఇంటర్ప్రిటేషన్ అండి. మనకి ఏదైనా ఒక ప్రోగ్రామ్ రన్ అయినప్పుడు ఈ ఇంటర్ప్రిటర్ అనేది యాక్సెప్ట్ చేసి దాన్ని కంపైల్ చేస్తుంది. అంటే ఏదైనా సింటాక్టికల్గా ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా ఏంటి అనేది చెక్ చేసి దాని తర్వాత ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఓకేనా, ఈ ఇంటర్ప్రిటర్ అనేది ఇట్ టేక్స్ కేర్ ఆఫ్ ద కంపైలేషన్. మనకి మామూలుగా అయితే జావాలో అనుకోండి, ఆ జావా లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయితే మనమే కంపైలేషన్ చూసుకోవాలి. బట్ ఇక్కడ పైథాన్లో మనం కంపైలేషన్ చూసుకోవాల్సిన అవసరం లేదు, ఈ ఇంటర్ప్రిటర్ అనేది చూసుకుంటుంది. ఓకేనా, దాని తర్వాత మనం జస్ట్ రన్ చేస్తే సరిపోతుంది, అంటే ఎగ్జిక్యూట్ చేస్తే సరిపోతుంది. అండ్ ఎక్స్టెన్సిబుల్ అంటే మనకి ఏం లేదండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక జావాలో నేను అప్లికేషన్ రాసుకున్నానండి. ఇప్పుడు ఆ జావాలో రాసుకున్న అప్లికేషన్ నాకు పైథాన్లో ఎక్స్టెండ్ చేసుకోవాలి, లేకపోతే ఎన్హాన్స్ చేయాలి, ఆ ప్రోగ్రామ్ డెవలప్ చేయాలి. సో ఇన్ దట్ సినారియోస్లో జావా పైథాన్ ప్రోగ్రామింగ్ హ్యాస్ టు బి వర్క్డ్ అవుట్. అంటే మనకి అలాంటి సినారియోస్లో మనకి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది యూజ్ అవుతుంది. లేకపోతే ఎంబెడెడ్, 10th ఫీచర్ వచ్చేసి ఎంబెడెడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రాజెక్ట్లో 90% ఆఫ్ ప్రోగ్రామింగ్ అంతా నాకు పైథాన్ ప్రోగ్రామింగ్లో ఉంది. బట్ ఒక 10% మాత్రం నాకు ఒక ఫంక్షనాలిటీ జావాలో కావాలి. సో అలాంటి సినారియోస్లో కూడా ఇట్స్ ఎంబెడెడ్. ఓకేనా, పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది మనం ఎంబెడ్ చేసుకోవచ్చు, వేరే దాంట్లో పెట్టచ్చు. అంటే ఇట్స్ లైక్ ఏ హార్డ్వేర్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను జావాలో 90% ప్రోగ్రామింగ్ రాసేసాను అనుకుందాం. ఒక 10% ప్రోగ్రామింగ్ అనేది నేను ఐ జస్ట్ వాంట్ టు ప్లేస్ ఇన్ పైథాన్ అండి. సో అలాంటి సినారియోస్లో కూడా నాకు ఎంబెడెడ్ అనే కాన్సెప్ట్ నాకు వర్కౌట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనకి ఫీచర్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఐ హోప్ మీకు ఈ ఫీచర్స్ అన్ని నీట్గా అర్థమని అనుకుంటున్నాను. ఐ మీట్ యూ దేర్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ. మీకు ఈ క్లాస్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ సో మచ్.